అన్ని రకాలుగా అన్ని రంగాలలో నంద్యాల జిల్లా అభివృద్ధి చెందే అవకాశం ఉన్నప్పటికీ కూడా వ్యవసాయ రంగంలో అన్ని రకాల పంటలు పండే అవకాశం ఉన్నప్పటికీ కూడా పారిశ్రామిక అభివృద్ధి చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా నంద్యాల జిల్లా ఈరోజు వెనకబడి ఉండడానికి కారణం ఎవరనే విషయము మనందరికీ తెలుసు. ఈ జిల్లా గుండా కృష్ణా నది, తుంగభద్రా నది, కుందు నది లాంటి నదులు ప్రవహిస్తున్నప్పటికీ కూడా ఈ జిల్లాకు సంబంధించి తెలుగు గంగా నీటి ప్రాజెక్టు వెళ్తున్నప్పటికీ కూడా అదేవిధంగా శ్రీశైలం జలాశయం ఈ జిల్లాలో ఉన్నప్పటికీ కూడా ఈ జిల్లా రైతాంగానికి పూర్తి స్థాయిలో సాగునీరు అందించలేని పరిస్థితి ప్రభుత్వాలకు ఉంది. అంటే నంద్యాల జిల్లా రైతాంగం పైన కావచ్చు, రాయలసీమ రైతాంగం పైన కావచ్చు, ప్రభుత్వానికి ప్రభుత్వ అధినేతలకు ఎలాంటి చిత్తశుద్ధి ఉందో మనం తెలుసుకోవచ్చు. ఈరోజు ప్రభుత్వం 3,32,000 కోట్లు మేము బడ్జెట్ ఇస్తున్నామని చెప్పే ప్రభుత్వము అందులో రాయలసీమ రైతాంగానికి సంబంధించి పెండింగ్లో ఉన్న అనేక చిన్న చిన్న ప్రాజెక్టులకి ₹1 కూడా నిధులు ఇవ్వడం లేదంటే రాయలసీమ రైతాంగం పైన ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏమనేది మనం తెలుసుకోవచ్చు. ఎన్నో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు కావచ్చు, అదేవిధంగా తెలుగు గంగా ప్రాజెక్టుకి సంబంధించి కాలువల మరమ్మతులు కావచ్చు, ఆధునీకరణ చేయడం ద్వారా పూర్తి స్థాయిలో ఆయకట్ట రైతులకు నీరు అందించే అవకాశం ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న నిధులు కూడా విడుదల చేయలేని పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం ఉందంటే రాయలసీమ యొక్క ఏదైతే వనరులను దోచుకోవాలనుకుంటున్నారు, రాయలసీమని రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారు తప్ప రాయలసీమ ప్రజానీకానికి ఈరోజు ఏమాత్రం ఉపయోగపడే కార్యక్రమాలు ఏ ప్రభుత్వము చెయ్యడం లేదనే విషయాన్ని ఈరోజు మనం గుర్తించాలి.